హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారండి. గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు కూటమి సర్కార్ శుభవార్త వినిపించిందంటండి. కూటమి సర్కార్ 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ5,000 చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంతోషం. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 7 నెలలకు గాను ఒక్కొక్క పాస్టర్కు 35,000 చొప్పున లబ్ధి చేకూరుతుంది. యువగలం పాదయాత్రలో పాస్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో గౌరవ వేతనం అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఆ కూటమిలో బీజేపీ కూడా ఉంది. ఇక్కడ పాస్టర్లకు ఎందుకు ఇస్తున్నారు, పాస్టర్ల వల్ల ఉపయోగం ఏముంది, హిందువుల వల్ల ఉపయోగం ఏముంది, ముస్లింల వల్ల ఉపయోగం ఏముందని మా పార్టీ మాట్లాడదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది కాదు కాదు కాదు. గవర్నమెంట్ ఇస్తే అది ఎందుకు ఇచ్చారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఫైన్. మేము ఎక్కడా కూడా ఎందుకు ఇస్తున్నారని కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని కానీ మేము మాట్లాడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకు ఇంతకుముందు 5,000 ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లకు కూడా 5,000 ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నారండి, వాలంటీర్లకు 5,000 ఇస్తారు, ఏం ఉద్యోగం, గోన్సంచులు మోసే ఉద్యోగమా, ఎవడికి సరిపోతుంది ఆ 5,000, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి 5,000 అని ఫస్ట్ అన్నాడు. తర్వాత ఎలక్షన్స్కి వచ్చే లోపల మేము వాళ్ళను అలాగే ఉంచుతాం, 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి అసలు జీవోలు లేవు అంటారు. జీవోలు మనం ఎన్నో చూపించాం. సో వాళ్ళకిచ్చే 5,000 మీద రద్దాంతం చేశారు. మనమంతా చూసాం. 5,000 కాదు 10,000 ఇస్తాము అన్నారు, కానీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చినప్పుడు ఏం చేశారో తర్వాత చెప్తాను. అలాగే ఒక అద్భుతమైన కొసమెరుపు కూడా ఉంది. అప్పుడు 5,000 ఇచ్చి ఇప్పుడు 5,000 ఇస్తే ఏం సరిపోద్ది గౌరవ వేతనంగా? 10,000 ఇవ్వండి. నేను చెప్పేది 10,000 ఇవ్వండి. ఇక్కడ ఇవ్వడం ఎందుకన్న ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తదు. మాకు అవసరం కూడా లేదు. ఇస్తే మంచిది. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. ఏదో ప్రామిస్ కూడా నిలబెట్టుకున్నాడంటబ్బా. సో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్లకు 5,000 ఇచ్చినప్పుడు ఏమేమి మాట్లాడారో నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను, చూడండి. ఇది ఒక తెలుగుదేశం సపోర్టర్ నుంచి వచ్చిన ట్వీట్. ప్రతీష్ విశ్వనాథ్ అనే అతను 3 సెప్టెంబర్ 2019లో మాట్లాడిన మాట ఏంటంటే, 5,000 రూపీస్ పర్ మంత్ ఫర్ పాస్టర్స్ ఇన్ ఆంధ్ర. వాట్ ఆర్ ద వర్క్ దీస్ పాస్టర్స్ డూయింగ్? Converting Hindus to Christianity. So, YS Jagan wants to provide 5,000 per month to those who do job of converting Hindus. Don't forget the fate awaited your father at Tirupati Hills, who was more a missionary than CM. అంటే మీ నాన్నకు పట్టిన గతి నీకు పడుతుంది అనే విధంగా ఆ ఇంగ్లీష్ కూడా దరిద్రంగా ఉంది రాశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఎందుకు ఇస్తున్నారంటే క్రిస్టియానిటీలోకి హిందువులను కన్వర్ట్ చేయడానికి ఇస్తున్నాడని ఒకటి రాస్తే, ఇంకొకడు ఎవరో ఆదర్శ్ గల్ట్ అంట, వాడేం రాశాడంటే, ఏపీ గవర్నమెంట్ అనౌన్స్డ్ 5,000 రూపీస్ టు 29,000 pastors in state. While the qualifying criteria there is dubious, is AP in surplus that for pastors government use taxpayer money and they have not auctioned any church assets, but for TTD employees assets can be auctioned. సో చర్చుల ఆస్తుల్ని తాకట్టు పెట్టలేదు, లేకపోతే వేలానికి పెట్టలేదు. అదే టీటీడీ ఆస్తులు వేలానికి పెడతారు. గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు ఉందా? ట్యాక్స్ పేయర్ల సొమ్ముతో పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి 5,000 రూపాయలని ఇంకొకటి మాట్లాడాడు. ఇంకొకడు బెజవాడ కుర్రోడంట, వాడేం రాశాడు, ఈడు జనసేన సపోర్ట్ ఉన్నట్టున్నాడు. రో ఓవర్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెడ్డి అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవైడింగ్ రూపీస్ 5,000 యాజ్ మంత్లీ అలవెన్సెస్ ఫర్ క్రిస్టియన్ పాస్టర్స్ అని చెప్పేసి టైమ్స్ నౌలో కూడా అది వచ్చేసింది అని చెప్పేసి ఏదో పెద్ద సంచలనం జరిగింది, ఎందుకు ఇస్తున్నాడు జగన్ అన్నట్లు మాట్లాడారు. వీళ్ళందరూ ఒక ఎత్తండి. అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నాడు, సునీల్ దియోదర్ అని, ముద్దుగా అందరూ కంపు కొట్టే డియోడరెంట్ అని కూడా అనేవాళ్ళు. అతను 26 మే 2020 ఒక ట్వీట్ పెట్టాడు. 26 మే 2020 ANI అనే వార్తా ఛానల్తో మాట్లాడుతున్న మాటల్ని ట్వీట్గా కూడా పెట్టాడు. గివెన్ రీజన్ ఫర్ ఆక్షనింగ్ తిరుపతి తిరుమల ప్రాపర్టీస్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ టు మెయింటైన్ దెమ్. ఆన్ అదర్ హ్యాండ్ యువర్ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ 5,000 per month per Christian pastor from Hindu taxpayers' money, and your MP publicly accepted that missionaries are pouring money and converting Hindus in AP. సో 5,000 రూపాయలు మీరు క్రిస్టియన్లకు ఇస్తున్నారు కదా, ఆ డబ్బు ఎవడిది, ఎందుకు ఇస్తున్నారు అన్నట్లు ప్రశ్నించాడు సునీల్ డియోడరెంట్. సో ఎక్కడున్నాడు సునీల్ డియోడరెంట్? ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యమే.
సో 5,000 ఇస్తున్నామంటే వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం క్లాప్స్ కొట్టి అబ్బా అబ్బా అబ్బాబా చించావు, చాటేసావు, పిసికేసావు, కుమ్మేసావు అని చెప్పేసి పొగిడి అదే 5,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే క్రిస్టియానిటీలోకి మార్చడానికి, కన్వర్ట్ చేయడానికి పాస్టర్లకు ఇస్తున్నారు, హిందువుల డబ్బులు ఇస్తున్నారు, హిందువుల ట్యాక్స్ పేయర్ల డబ్బులు ఇస్తున్నారు, హిందువుల ఇది హిందువులు అది అని చెప్పేసి రాజకీయాల కోసం మతాలను వాడుకుండే ఆ సన్నాసులంతా ఇప్పుడు యాడికి పోయినారు? ఒక హిందువుగా నేను అడుగుతున్నా, ఒక హిందువుగా ఈ సన్నాసులంతా యాడికి పోయినారు అని నేను అడుగుతున్నా. మరి హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతినలేదా? తినకూడదు కూడా. ఎందుకంటే కూటమిలో ఉన్నది బీజేపీ, జనసేన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మనోభావాలు దెబ్బతినాలి అంటే మనం తీర్చుకోవాలి, వాళ్ళు తినిచుకోవద్దు అంటే మనం కామ్గా ఉండాలి. ఇది లాజిక్ అండి. చంద్రబాబు నంది అంటే నంది అనాలి, పంది అంటే పంది అనాలి. ఇప్పుడు ఆ డియోడ్రెంట్ అడిగిపోయినాడు. బీజేపీ వాళ్ళు కూటమిలో భాగస్వాములు, వాళ్ళు పాస్టర్లకు 5,000 ఇస్తున్నారు. మరి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఒకప్పుడు మీరే మాట్లాడినారు, ఎందుకు హిందువులను క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడానికే వాళ్ళకి 5,000 ఇస్తున్నారు అని మాట్లాడినారు వీళ్ళే. అంటే నేను అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, అది కూడా రాజకీయమే. జగన్మోహన్ రెడ్డి గారు మన హిందూ దేవాలయాల్లో అంటే మామూలుగా హిందూ దేవాలయాల్లో ఉండే పూజారులకు కూడా జీతాలు పెంచారు, గౌరవ వేతనం. అలాగే మసీదుల్లో ఉన్న ఆ మసీదు పెద్దలకు కూడా గౌరవ వేతనం పెంచారు, క్రిస్టియన్స్ కూడా పెంచారు. కానీ ఇక్కడ క్రిస్టియానిటీ మాత్రమే మాట్లాడదాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి దాన్ని బూచిగా వాడి మనం హిందువులను రెచ్చగొడదామని. ఈరోజు వాళ్ళు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు పోయి క్రిస్మస్ పండుగల్లో పాల్గొనొచ్చు, చంద్రబాబు నాయుడు పోయి మసీదులో పోయి ప్రార్థనలు చేయొచ్చు, వాళ్ళ డిన్నర్లకు పోవచ్చు, రంజాన్ తోఫాలు ఇవ్వచ్చు, లేకపోతే ప్రార్థనలు చేయొచ్చు, వాళ్ళ డిన్నర్లు అన్నీ చేయొచ్చు ఈద్ సందర్భంగా. వాళ్ళు మాత్రం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా కానీ మతం మతం ఎక్కడ పోయినాడు? డియోడ్రెంట్ ఎక్కడ పోయినాడు? క్యా భాయ్ డియోడ్రెంట్ కిధర్ హై తూ आओ क्या हो रहा है अब आंध्र प्रदेश में पास्टर्स को 5,000 दे रहा है तुम्हारा गवर्नमेंट तू क्या बोलता बोलतो బోల్టా పడాల్సిందే, అంతకంటే ఏం లేదు. ఏ చిన్నదానికి కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి ప్రతి చిన్నదానికి మళ్ళా దాంట్లో మతాన్ని, కులాన్ని, కుల గజ్జిని తీసుకొచ్చి అంటియాల. ఈరోజు మనం మాట్లాడండి రా భయ్, బీజేపీ వాళ్ళు క్రిస్టియన్స్కి 5,000 ఇస్తున్నారంట. హిందువుల మనోభావాలు దెబ్బతినవా? శ్రీరామనవమికేమో ఒక ట్రెండ్ అంట. ఏంది? ఎవరైనా హిందువులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు గొర్రె బిడ్డలు, గొర్రెలు అని ఏదో చేశారు. ఒక హిందువుగా నేను అడుగుతున్నా, ఎందుకు ఇవ్వాలి పాస్టర్లకు 5,000? అది కూడా బీజేపీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? మా మనోభావాలు ఇప్పుడు దెబ్బతినాలా వద్దా? నేను అడిగే ప్రశ్న బీజేపీ వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇచ్చినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మనం అంత దిగజారి ఎప్పుడు రాజకీయం చేయం. అదే విషయాన్ని సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. చాలా చక్కగా చెప్పారు. ఆ వీడియోని మీరు కావాలంటే కట్ చేసినా కానీ 10 మందికి షేర్ చేయండి. చాలా చక్కగా చెప్పారు.